ఈరోజు వాక్య ధ్యానాంశం ఉందా నీలో కృతజ్ఞత. ప్రార్థన చేసి దేవుని స్తుతించిన తర్వాతే భోజనం చేయాలని ఆ తల్లి తన కుమారునికి ప్రతిరోజు చెప్తూ ఉండేది. కానీ ఆ కుమారుడు మాత్రం తన తల్లి చెప్తున్న మాటను పట్టించుకునేవాడు కాదు. భోజనం బల్ల యొద్దకు రాగానే అతురతిగా తినేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక బిచ్చగాడు, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మ అని కేకలు వేస్తూ ఉండగా ఆ తల్లి భోజనం బల్ల యొద్ద నుండి లేచి ఆ బిచ్చగాడిని తీసుకుని వచ్చి తన కుమారుని ప్రక్కన కూర్చోబెట్టి అతనికి కూడా భోజనము వడ్డించింది. ఆకలితో ఉన్న బిచ్చగాడు తనకు పెట్టిన ఆహారాన్ని గబగబా తినేసి చేతులు కడుగుకొని మూతి తుడుచుకుంటూ మౌనంగా వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న కుమారుడు తన తల్లి వైపు చూచి, అమ్మ, ఇటువంటి కృతజ్ఞత లేని వాడిని లోపలికి తీసుకువచ్చి భోజనం పెట్టావెందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి, బాబు, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. కడుపు నిండా భోజనం పెడుతున్నా దేవునికి ఈనాడైన స్తుతులు చెల్లించావా? కృతజ్ఞత లేని వాళ్ళను చూసి దేవుడు ఎంతగా బాధపడతాడో నీకు తెలియచేయడానికి ఆ బిచ్చగాడిని భోజనము తిని కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పాను అని ఆ తల్లి చెప్తుంది. సత్యము గ్రహించిన ఆ కుమారుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించిన తర్వాతనే భోజనం చేసేవాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన దాని నిమిత్తము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి జీవించేవానిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మనము కలిగి ఉన్న జీవితమును బట్టి, కూడు గూడు నీడ గుడ్డను బట్టి తప్పక ప్రతిదినము దేవుణ్ణి మనం స్తుతించాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు తన కనికరమును బట్టి మనకు అనుగ్రహించినవే. మరి వాటిని బట్టి దేవుని స్తుతించాలి కదా. నా ప్రాణమా, యెహోవాను సన్నిధించు. నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.